నమస్కారం అండి. అంతర్యామిలో ఈరోజు అంశం స్నేహ భక్తి. మనకు అందించిన వారు కేవి సుమలత గారు. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ప్రేమకు ఎన్నో రూపాలు ఉన్నాయి. వాటిలో అత్యంత పవిత్రమైనది స్వచ్ఛమైన స్నేహం. భక్తికి పరాకాష్ఠ సమర్పణ అయితే, సమర్పణకు పరాకాష్ఠ స్నేహం. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అంటుంది శ్రీమద్భాగవతం. ఆ పరమాత్ముని ప్రాణ స్నేహితుడిగా భావించడం కూడా అత్యున్నత భక్తి మార్గం అన్నది ఇందులోని కీలకాంశం. ఒక శివభక్తుడు రోజు ఇంట్లో శివలింగానికి పూజ చేసి పాలు నైవేద్యంగా పెట్టేవాడు. ఒకరోజు ఆయనకు అత్యవసరంగా పక్క ఊరు వెళ్లాల్సి వచ్చి కూతురు గొడగూచిని పిలిచి, అమ్మా, నేను వచ్చేసరికి ఆలస్యం అవుతుంది, నువ్వు మర్చిపోకుండా శివుడికి పాలు నైవేద్యం పెట్టు అని చెప్పి వెళ్తాడు. ఆమె అలాగే పెట్టి కళ్ళు మూసుకుని, శివుడా పాలు తాగు అని ఎంత ప్రేమగా అడిగింది. కాసేపటికి కళ్ళు తెరిచి చూస్తే పాలు అలాగే ఉన్నాయి. చిన్నారి గొడగూచికి లోకజ్ఞానం తెలియదు. రోజు తండ్రి పెడితే శివుడు పాలు తాగుతాడేమో, తాను పెడితే తాగట్లేదని భావించింది. శివుడా, నేనంటే నీకు ఇష్టం లేదా? ఎందుకు తాగడం లేదు? నువ్వు పాలు తాగకపోతే నాన్న నన్ను తిడతాడు. నువ్వు తాగే వరకు నేను ఇక్కడి నుంచి కదలను అంటూ ఆమె ఎంత ఏడ్చినా గిన్నెలో పాలు కదలలేదు. చివరికి నువ్వు పాలు తాగకపోతే ఈ శివలింగానికి తల బాదుకుని చచ్చిపోతా అంటూ దగ్గరికి వెళ్ళింది. నిష్కల్మషమైన ఆ చిన్నారి ఆవేదనకు, అమాయకపు స్నేహానికి బోలాశంకరుడి హృదయం కరిగిపోయింది. వెంటనే ఆమె ముందు సాక్షాత్కరించి పాలగిన్నెనందుకుని తాగేశాడు. ఆ రోజు నుంచి తండ్రి ఇంట్లో లేనప్పుడల్లా శివుడు ప్రత్యక్షమవడం, గొడగూచి ఇచ్చే పాలు తాగడం, ఇద్దరూ కలిసి ఆడుకోవడం అలవాటుగా మారింది. పాల్కురికి సోమనాథుడు రచించిన బసవ పురాణంలోని శివభక్తుల గాథల్లో ఇది కూడా ఒకటి. సఖ్యభక్తి గురించి మాట్లాడినప్పుడు హతీరాం బాబా పేరు చెప్పకుండా ఉండలేం. ఉత్తర భారతదేశం నుంచి తిరుమలకు వచ్చిన ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి దేవుడు మాత్రమే కాదు, ప్రాణ స్నేహితుడని చెప్తారు. ప్రతి రాత్రి స్వామివారు ఆశ్రమానికి వచ్చి హతీరాం బాబాతో పాచికలాడేవారట. ఒకరోజు ఆట ముగిసిన తర్వాత స్వామివారు తమ ఆభరణాల్లో ఒకదాన్ని అక్కడే మరచిపోయారు. మరుసటి రోజు ఆలయంలో ఆభరణం కనిపించకపోవడంతో వెతకగా అది హతీరాం బాబా ఆశ్రమంలో దొరికింది. దాంతో అధికారులు బాబాను అనుమానిస్తారు. స్వామివారే వచ్చారని ఆయన చెబితే ఎవరు నమ్మరు. ఆయన్ను పరీక్షించేందుకు గది నిండా చెరగడలు పూసి ఉదయానికి వాటన్నిటినీ తినమని ఆజ్ఞాపిస్తారు. హతీరాం బాబా తన స్నేహితుడైన శ్రీనివాసుని మాత్రమే నమ్ముకున్నాడు. ఆ రాత్రి స్వామివారు ఏనుగు రూపంలో వచ్చి చెరకు గడలన్నింటినీ తిని తన భక్తుడి పరువును కాపాడారని చెప్తారు. దేవుణ్ణి వెతుక్కుంటూ సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. హృదయం నిండా స్నేహభావన నింపుకుంటే చాలు. భగవంతుడే మన గుమ్మం తట్టి లోపలికి వస్తాడు. గొడగూచి ఇంటికి వచ్చినట్లే, హతీరాం బాబాతో పాచికలాడినట్లే ప్రేమతో పిలిచే ప్రతి హృదయంలో ఆయన నిత్యం స్నేహితుడుగా నివసిస్తాడు. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.